డిసెంబర్ 15 రాజస్థాన్ ధోలపూర్లో రైల్వే ఉద్యోగం అనే ఒక్క మాటతో 16 ఏళ్ల అమ్మాయిని నమ్మించాడు ఆర్పీఎఫ్ జవాన్ రాజేంద్ర సిసోడియా. ఆసుపత్రిలో ఉన్న ఆ అమ్మాయి తండ్రిని కలిసి పూర్తిగా నమ్మకం సంపాదించాడు. ఉద్యోగం రావాలంటే కొన్ని ఫారంలు కావాలంటూ ఇంటికి వస్తే ఇస్తానని చెప్పాడు. అభం శుభం తెలియని ఆ చిన్నారి తమ్ముణ్ణి తీసుకుని అతని ఇంటికి వెళ్ళింది. వెంటనే రాజేంద్ర ఫోటో కాపీల పేరుతో తమ్ముణ్ణి బయటకు పంపి ఒక్కసారిగా తలుపులు వేసేశాడు. ఆ క్షణమే ఆ అమ్మాయి జీవితం చీకట్లోకి వెళ్లిపోయింది. అత్యాచారం చేసి ఆమె భవిష్యత్తును నాశనం చేశాడు. విషయం బయటకొస్తే దొరికిపోతాననే భయంతో వెంటనే పారిపోయాడు. ఈ కేసు బయటికి రాగానే రాజస్థాన్ రగిలిపోయింది. నిరసనలు మొదలయ్యాయి. ప్రభుత్వం సిసోడియా ఇంటిని కూల్చివేసింది. పోలీసులు 10,000 రివార్డు ప్రకటించారు. అయినా సిసోడియా మాత్రం దొరకలేదు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఎన్నో వేషాలు మార్చాడు. పోలీస్ ఆఫీసర్లా నటించాడు. రిటైర్డ్ డీఎస్పీలా మారాడు. చివరికి బూర్కా లిప్స్టిక్ వేసుకుని గుండు గీసుకుని మహిళలా కూడా తిరిగాడు. కానీ నేరస్తుడి నడక అతడిని పట్టించింది. నడక చూసి అనుమానించిన పోలీసులు సిసోడియాను వెంబడించారు. బుర్కా తొలగించగానే అసలు రూపం బయటపడింది. ఇప్పటికే 5 క్రిమినల్ కేసులు ఉన్న సిసోడియాను అరెస్టు చేసి పోలీసులు ధోల్పూర్ వీధుల్లో ఊరేగించారు. విచారణ కొనసాగుతోంది. ఇది కేవలం ఒక్క అరెస్టే కాదు, ఒక చిన్నారి కన్నీళ్లకు దక్కిన న్యాయం. మరి ఈ వీడియోపై మీరేమంటారో కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.